హలో అండి. మీకు ఇడ్లీ ఇష్టమా? దోస ఇష్టమా? దోస లవర్స్ అయితే గనక ఈ వీడియోని ఫుల్‌గా చూసేయండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఎందుకంటే దీంట్లో 3 రకాల దోసలైతే ఉన్నాయి. ఫస్ట్ పాన్ హీట్ చేసుకొని దోస బ్యాటర్ అయితే వేసుకోవాలండి. ఈ విధంగా గుండ్రంగా దోసని మొత్తం వేసిన తర్వాత కొన్ని ఆనియన్స్ ముక్కలైతే కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలండి. టేస్ట్ బావుంటుంది కదా! స్పైసీగా. అలాగే క్యారెట్ కూడా తురుముకుని వేసుకోవాలనమాట. ఎక్కువ క్యారెట్ ఏసుకుంటే ఇంకా బావుంటుంది. సో, ఈ విధంగా వేసుకున్న తర్వాత అక్కడక్కడ లైట్‌గా ఆయిల్‌నైతే స్ప్రింకిల్ చేసుకోవాలనమాట. ఎక్కువ ఆయిల్ అయితే యూజ్ చేయొద్దండి. లైట్‌గా సరిపోతుంది. బాగా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకున్నాక మన దోస అయితే రెడీ అయిపోతుంది. యమ్మీ యమ్మీగా క్యారెట్ దోస అయితే రెడీ అయిపోతుంది. నెక్స్ట్ సెకండ్ దోస. మళ్ళా పాన్ హీట్ చేసుకున్న తర్వాత దోస బ్యాటర్‌నయితే ఈ విధంగా గుండ్రంగా వేసుకోవాలనమాట. సెకండ్ దోస వచ్చి ఆనియన్ దోస అండి. ఈ విధంగా దోస వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ 2 వేసుకొని ఆయిల్‌ని కూడా స్ప్రింకిల్ చేసుకోవాలండి. నాన్ స్టిక్‌లోనే వేస్తున్నాం కాబట్టి ఎక్కువగా ఆయిల్ కూడా అవసరం లేదు. ఒక టేబుల్ స్పూన్ కన్నా తక్కువగానే ఆయిల్‌నయితే యాడ్ చేసుకొని ఈ దోసని ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా మనం కాల్చుకోవాలి. మన ఆనియన్ దోస అయితే రెడీ అయిపోయిందండి. ఒక ప్లేట్‌లోకి అయితే తీసేసుకుందాం. అలాగే థర్డ్ వన్ను ఇంకో దోస కూడా వేసేసుకుందాం. అదేంటంటే ప్లెయిన్ దోస అనమాట. మళ్ళా ప్రీహీట్ చేసుకున్న తర్వాత ప్యాను దోస బ్యాటర్ అయితే ఈ విధంగా వేసుకోవాలండి. చాలా గుండ్రంగా ఈ విధంగా తిప్పుకుంటూ వేసుకుంటే అక్కడక్కడ ఇలా హోల్స్ పడినప్పుడు ప్యాచ్ వర్క్ కూడా చేసుకోవాలనమాట రోడ్డుకి వేసినట్టుగా. ఈ విధంగా ప్యాచ్ వర్క్‌లన్నీ ఫిల్ అయిపోయిన తర్వాత ఆయిల్‌నైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని కాల్చుకోవాలండి. మీకు ఏ దోస అయితే ఇష్టం? క్యారట్ దోస, ఆనియన్ దోస లేదా ప్లెయిన్ దోసనా? నేనిక్కడ వేసిన 2 దోసలకే కట్ చేసిన 3 ఆనియన్స్ కూడా వేసేసానండి. తీరా ఇంకో దోసకి వేద్దామంటే ఆల్మోస్ట్ అయిపోయాయనమాట. అదే ఆ గిన్నె ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇంకా మన ప్లెయిన్ దోస కూడా రెడీ అయిపోయిందనమాట. ప్లెయిన్ దోసని 2 వైపులా కాల్చుకుంటే టేస్ట్ బావుంటుందండి. సో, దోసలను ఎప్పుడు కూడా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కాల్చుకుంటేనే టేస్ట్‌గా ఉంటుంది కదండీ! సో, మీరు దోస లవర్స్ అయితే గనక లైక్ చేయండి. అలాగే షేర్ కూడా చేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి. ఈ దోసల్ని మీకు ఏ చట్నీతో తింటే ఇష్టం? నాకైతే గనక పల్లి చట్నీతో ఇంకా టమాటో చట్నీతో తింటే ఇష్టం అనమాట. ఇక్కడ టమాటో చట్నీ లేదు. నేను పల్లి చట్నీతో అయితే ఈ దోసలనన్నీ లాగించేసాను. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.